మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కథ ఏంటంటే బాధ్యత గల తండ్రి, దారి తప్పిన కొడుకు, అనారోగ్యంతో ఉన్న భార్య, అదృష్టవంతురాలైన కూతురు. ఇది కథ. ఒక తండ్రి బాగా మంచి సంపాదన పరుడు. ఇక్కడ నేను ఏ పని చేస్తున్నారో ఏ పని చేస్తే అది మళ్ళీ మాస్టరీ గొడవపోతారు. అతను ఒక మంచి సంపాదన పరుడు, బాగా సంపాదిస్తున్నాడు. పిల్లలిద్దరిని బాగా చదివించాడు. కూతురుని చదివించాడు, కూతురికి పెళ్లి చేశాడు, అత్తగారికి వెళ్ళిపోయింది. హ్యాపీగా సాగిపోతుంది జీవితం. ఇంకా తర్వాత కొడుకు చదువుకుంటూ చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. స్నేహితులు, జల్సాలు, విలాసాలు. ఎందుకంటే నాన్న బాగా సంపాదిస్తున్నాడు, నాకేమి ఇబ్బంది లేదని. ఇంకా అక్కడి నుంచి తండ్రి కొడుకులకి ఘర్షణ వాతావరణం మొదలవుతుంది. కొడుకు చెప్పిన మాట ఎండు. ఇంకా తండ్రి చెప్పాడు. వాడిని ఎక్కడ చదివించినా ఎలా చదివించినా వాడైతే దారి తెప్పాడు. ఇంక ఈ తండ్రి ఆలోచన చేశాడు, ఇక నేను ఇల్లు వాకిలి కట్టినా ఏది కట్టినా వీడితోటి నాకు ఇబ్బంది, అసలుకే ఇబ్బంది అని అతని సంపాదనని ఏదైనా స్థలాల మీద వాటి మీద ఇటు మీద కొడుకు తెలియకుండా పెట్టుబడులు పెట్టడం జరిగింది. కానీ ఇల్లు మట్టి కట్టల. అందరూ అంటూ ఉన్నారు, ఎందుకు కట్టం నువ్వు ఇల్లు, ఇంతలా వ్యాపారస్తుడివి ఎందుకు కట్టలేకపోతున్నావు అని. అంటే ఇల్లు ఏమైనా కూడి పెట్టిద్దా, అదే కట్టిన తలకాయ నొప్పని అతను ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటాడు. అసలు సమస్య ఏంటంటే కొడుకు ఇక్కడ విలను. వాడు ఏది కట్టినా వాడి కంటికి ఏది కనపడినా వాడు ఉంచడు. ఎందుకంటే వాడు ఏం పని చేయడు. తండ్రి సంపాదించిన సంపాదనతో మద్యం తాగి జలసాలుగా స్నేహితులు ఏదైనా తిరుగుతూ ఉంటాడు. ఇంక ఈ కొడుకు ఎట్టా దారికి రాడు, కుటుంబం ఎట్టా పాడైపోయింది అని తండ్రికి అర్థమైపోయింది. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, కుటుంబంలో కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఆ అత్తమామైన కానీ ఆ తల్లిదండ్రులను బాగా సంపాదించి పిల్లలకు కూడా పెట్టేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటారో ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, సంపాదించాలని, మంచి ఇల్లు కట్టాలన్నా ఏదైనా కానీ ఇంక ఇంట్రెస్ట్ ఉంటుంది తల్లిదండ్రులకి. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టు అంటూ ఉంటారు తల్లిదండ్రులని. సంపాదన ఏమో తల్లిదండ్రులది, పెత్తనం పిల్లలదే ఉండాలి. కానీ వాళ్ళు చేసే పని ఏంది, తండ్రికి ఏం తెలియదు అంటారు. తండ్రిని అన్ని విషయాల్లో తండ్రిని తీసి అవతల పడేస్తారు. స్నేహితులు మాత్రమే నమ్ముతారు. ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలని ఇంట్లో చెప్పరు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అట్లాంటి కొడుకుని తండ్రి కనిపెట్టేసి ఏం చేసిందంటే ఇంక వీడికి ఏం సంపాదించినా వీడు ఉంచాడు అని అతను ఇంకా ఆస్తులు సంపాదించడం తగ్గించేసి వచ్చే డబ్బుతో జాగ్రత్తగా ఎక్కడన్నా భద్రత కోసం ఫ్లాట్లు కొనుక్కొని భవిష్యత్తు అవసరాల కోసం కొనుక్కొని అతను ఇంకా సంపాదన అనేది తగ్గించేసుకుంటాడు. ఇంకెట్టా వీడు చెప్పిన మాట ఏంటి కదని. వీడేమో తాగటం, తందనాలు దొక్కడం, ఫ్రెండ్స్ అని డబ్బులు చిక్కిన కాడికి ఇంట్లో గొడవ పట్టడం, తీసుకొని పోవటం, ఇదే జరుగుతూ ఉంది. కూతురు జీవితం బాగా హ్యాపీగానే ఉంది. ఈ లోపల అతని భార్యకి అనారోగ్యం అయింది. ఎందుకు ఆలోచన షుగర్లు, బీపీలు పెరిగి షుగర్ బాగా ఎక్కువైపోయి ఇంకా అక్కడి నుంచి దాదాపు అతను ఒక 10-12 సంవత్సరాలు ఆ భార్యని హాస్పిటల్కి తిప్పి అలిసిపోతాడు. నిజాయితీ పరుడు, మంచి ఆలోచన పరుడు, మంచి తెలివి గలవాడే తండ్రి. కానీ ఏం చేద్దాం, ఒక వ్యసనపరుడైన కొడుకు జన్మనిచ్చినందుకు ఆ పచ్చని కుటుంబం పాడైపోయేందుకు అవకాశం అనమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా, సమాజంలో చెడు స్నేహం పట్టినా కడుపును పుట్టిన బిడ్డల్లో ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోయినా ఆ కుటుంబం ఇంక ఎక్కిరాదు. కుటుంబాలు పతనం అనమాట. వంశానికి ఒకటి కొడతాడు వారసుడు, ఆ తరంలో వాడు పూర్తిగా నాశనం చేస్తాడు. పెద్దలు అంటారు, ఒక తరం, 2 తరం, 3వ తరంలైనా నీ ఆస్తిని మొత్తం నాశనం చేసాడు ఒకటి ఉంటాడని. అటనే బాగా పచ్చగా పేరు గల కుటుంబం, బాగానే పేరు గల వ్యక్తి అతని సమాజంలో కూడా. ఇంకా ఫైనల్గా అతను భార్యకి తిప్పి ఒక పక్క కొడుకుతో గొడవలు, ఒక పక్క భార్యకి ఆరోగ్యం బాగాలేక తిప్పడం, టోటల్గా డిస్టర్బెన్స్ అయ్యి అతను చేసేటువంటి వ్యాపారాలన్నీ మానేస్తూ ఉంటాడు ఒక 5 సంవత్సరాలు. అప్పుడు ఇంకెందుకు నేను సంపాదించి ఏం ప్రయోజనం, ఏమకా ఎప్పుడు హాస్పిటల్ తిప్పాలి భార్యకి, కొడుక ఎప్పుడు వాడికి ఎదురు ఖర్చు పెట్టాలి, వాడికి 35-40 సంవత్సరాలు వచ్చినా సాగుతూ ఇంకా నేనే ఖర్చు పెట్టాలి, వీడికా ఇంకా పిల్లని ఎవరు, ఇల్లు కడితే కదా పిల్లనిచ్చేది, వీడు ఇల్లు కట్టాలంటే వీడు కరెక్ట్గా లేడుగా, కట్టిన ఇంటిని తాకట్టు పెట్టేస్తాడు, తెచ్చిపోయి ఆస్తులు వాడు కంటికి కనపడితే హారతి కర్పూరం చేస్తాడు. అలాంటి వ్యక్తిత్వం కలవాడు, జలసాలు అయ్యి. ఇక ఏం చేస్తాడు ఆ తండ్రి, ఇంకా సంపాదించడం ఆపేస్తాడు. సమాజం అంటది, ఏంది మీరు అలా అంత వ్యాపారం చేసేవాళ్ళు, అంత పేరు గల గమ్మును అంటే, కాలం అనుకూలంగా లేదులేండి ఇంకెందుకు సంపాదించడం అని అతను సంపాదించడం ఆపేసి అతను దాచిపెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ భార్యని హాస్పిటల్ తిప్పుకుంటూ అద్దింట్లోనే ఉంటూ ఉంటాడు. సడన్గా తిప్పి భార్యకి 10-15 సంవత్సరాలు ఖర్చు పెట్టి తిప్పి లాస్ట్కి ఆమె ఒక పక్క కొడుకు దిగులు, ఒక పక్క ఆమె అనారోగ్యం దిగులు, ఇలా
గొడవలు రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందులో జరిగి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంక ఈయన బాగా ఇంక ఉన్న ఆధారం ఆయన బాధ చెప్పుకుంటుంటే ఇది భార్యే. ఇంకా ఆ భార్య చనిపోయిన తర్వాత ఇతను బాగా ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత కొడుకు నాకు డబ్బులు కావాలి ఎక్కడెక్కడ దాచిపెట్టో చెప్పు అని చెప్పి రోజు తండ్రితో గొడవ పట్టడం మొదలు పెడతాం చనిపోయిన కాంచి. గొడవ పట్టడం మొదలు పెడితే ఈ కొడుకుతో గొడవ తట్టుకోలేక ఇంకా ఆలోచన చేసి అతను కూడా అనారోగ్యం పాలై అతను కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చి హాస్పిటల్లో కొన్ని రోజుల పాటు ఉండి వాళ్ళ కూతురు ఎవరో చూపిస్తారు. కూతురు తెలుసు తండ్రి యొక్క ఆస్తులు ఎక్కడుంది ఏంది మంచి అని. కూతురికి మా నమ్మకం ఉండబట్టి ఆ కూతురికి ఈ బాధ్యతలు అప్పచెప్పేస్తాడు. కొడుకు ఎట్ట గాలి కదా పెళ్ళి లేదు కదా అని. ఈ కొడుకు పెట్టే టార్చర్కి ఆ తండ్రి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతాడు. సమాజం అంతా అంటది ఇంత బాగా బతికాడు, ఇల్లు వాకిలి లేదు, ఇతను ఇలా చనిపోయాడు, అద్దింట్లో ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి పారేయాల్సిన పరిస్థితి అని సమాజం మొత్తం అనుకుంటుంది. కానీ అతను ఎందుకు కట్టలేదు ఇల్లు వాకిలి? కొడుకు ఎదవ వ్యసనపరుడైన కొడుకుని కన్నందుకు అతను ఇల్లు వాకిలి కట్ల. ఈ సమాజం చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? చనిపోయిన తర్వాత అతనేమని అంటాడా? వీళ్ళు అనుకోవడం తప్పనిచ్చి ఏముండదు. ఇంకా ఆ తర్వాత అందరూ కొడుకుని నీ వల్ల కదరా, మీ నాన్న చనిపోయింది నీ వల్ల కదంటే ఇంక వీడికి తల్లి తండ్రిని టార్చర్ పెట్టడం తెలుసు కానీ వీడికి బతకడం తెలియదు. ఎందుకు వాడికి ఎన్ని రకాలుగా చెప్పినా వాడు ఎలా బతకడం తెలియదు. వాడికి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు, అమ్మా నాన్న సంపాదిస్తున్నాడు కదా. బతకడం తెలియని కొడుకు ఏం చేశాడు? వాడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? సూసైడ్ చేసుకొని ఏదో చేసుకొని చనిపోయాడు. చూశారు కదా ఇది కథ. ఈ కథలో తండ్రి ఎంత తెలివి కలవాడైనా, ఎంత మంచివాడైనా, కొడుకుని ఎంత బాగా పెంచినా వాడి స్నేహాల వల్ల దారి తిప్పడం వల్ల తండ్రి ఇంక ఇల్లు వాకిలి ఏం కట్టడు. ఇంకా లాస్ట్ ఫైనల్లో సంపాదించడం ఆపేశాడు. ఎందుకంటే ఇంక నేను ఎంత సంపాదించిన ఇంక వ్యర్థమే. వాడు కాజేస్తాడు. వాడి విలాసాలు, వాడు ఫ్రెండ్స్, వాడి పార్టీలు, వాడి పబ్బులు, ఇంకా వాడు కాజేస్తాడు. ఇంకా వాడికి పిల్లని ఇవ్వలేదు, పెళ్లి పేటాకులు లేవు. ఇక వాడిని తన కంట్రోల్లో ఉంటే వాడు బాధ్యతగా ఉంటే కదా వాడు పెళ్లి చేయడం. తండ్రి పెళ్లి చేసినా ఆ తండ్రిని తిడతారు. అందుకని వాడు పెళ్లి చేసిన వ్యర్థమని వదిలేశాడు. ఇక వాడు తండ్రి చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇంక నా జీవితం మటుకు ఎందుకు, నాకు ఇంక ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ స్నేహితులు కూడా ఇంక దగ్గర రనీరుగా ఆ నాన్న బట్టి వాడు సతత్తును బట్టి వాళ్ళ నాన్న ఉండాలి, మనం అప్పించిన తీరుస్తాలే, వాళ్ళ నాన్న తీరుస్తాలే లెక్కలో ఈ స్నేహితులందరూ వాడికి రావడం ఖర్చు పెట్టించడం అంతా అయిపోయింది. ఇంక తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత వాడిని ఎవరు దగ్గర రనీలా. అప్పుడు దాకా వాడు సపోర్ట్గా ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రాలేక వాడు ఏంద్ర సమాజం ఎట్టుంది, మొన్నటి దాకా వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనుకున్నాను, ఇప్పుడేంది ఎవడంతా తప్పించుకొని పక్కకపోతున్నాడు అని ఎవరి దగ్గర రానిక వాడు కూడా చనిపోవడం జరిగింది. ఈ కథలో ఏమర్థమైంది? లాస్ట్కి ఆస్తి మొత్తం తండ్రి చెప్పిన మాట వినటం వల్ల ఆ కూతురికి సొంతం అయిపోయింది. ఆస్తి మొత్తం అతను సంపాదించిన స్థలాలు అవన్నీ కూతురు దక్కింది. వీడి కొడుకు అజ్ఞానం చేశారు కదా, తల్లి తండ్రిని మీకేం తెలియదని వాళ్ళకి విలువ లేకుండా మాట్లాడటం, వాడి ఇష్ట ప్రకారం వాడు విలాసంగా తిరగటం, తల్లిదండ్రులు మాట పెడచెమని పెట్టడం వల్ల లాస్ట్కి వాడికి ఏం దక్కకపోక వాడు కూడా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇంకా బతకలేక ప్రాణాలు తీసుకున్నాడు. అంటే వ్యసనం తల్లిదండ్రులు చెప్పిన మాట వెనుక దారి తప్పిపోవడం వల్ల ఆ తండ్రి కూడా ఇంకా ఆస్తి సంపాదించలే, ఇల్లు కట్టక వాడికి పిల్లని కూడా ఇవ్వాల. వాడికి ఏం సరైన బతుకు తెరువు లేదు, వ్యసనపరుడు, ఖర్చు పెట్టడం మాత్రమే తెలుసు వాడికి. ఇలా కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి వ్యసనాల వల్ల. ఫ్రెండ్స్ అని యవ్వనంలో తిరగటం వల్ల, తండ్రి మాట పెడచెవని పెట్టడం వల్ల. తండ్రి వయసు 65 సంవత్సరాలు అయినా చనిపోబోయేటప్పటికి, తల్లి వయసు 60. వాళ్ళు అనుభవించారు. వీడి వల్ల అనుభవించాల్సిన కష్టాలన్నీ అనిపించాడు. పుట్టకముందు బాగుంది కుటుంబం, వీడు పుట్టిన కానీ వాళ్ళు అన్ని కష్టాలు అనిపించాలి, అన్నీ అనిపించి లాస్ట్కి సొలసిపోయి వాళ్ళు కాలం చేశారు. ఆ తర్వాత ఈడు బతకలేక ఈడు కాలం చేశాడు. ఆస్తి మొత్తం కూతురికి వెళ్ళింది. ఇక చూశారు కదా, మనం తల్లిదండ్రుల దగ్గర ఏదో సాధించాలి, ఏదో వేధించాలి, మనం అంటున్నారు కదా వాళ్ళు పడతారు కదని వాళ్ళ సహనానికి ఓర్పు పరీక్ష పెట్టి అజ్ఞానంగా వాళ్ళని అటెంట్ మాట్లాడి మాకంతా తెలుసు అనుకున్నప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చీరు వదిలేస్తారు. ఇంకా సంపాదించాలని ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండదు. చాలామంది తల్లిదండ్రులు ఇంకా సంపాదించారు. ఎందుకంటే మేము ఎంత సంపాదించిన వ్యర్థమే, వీడు లోకులు పెడతాడు, వీడు మన మాట అండు విన్నప్పుడు మనం ఎందుకు సంపాదించాలి అని తెలుసుకోండి పిల్లలారు. ఇప్పుడే మీకు 10th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నుంచి టచ్ ఫోన్లు చేతికి వస్తున్నాయి. ఆ తర్వాత స్నేహాలు మారుతున్నాయి. ఆ తర్వాత నెట్ సెంటర్కి వెళ్తున్నారు. అయ్యని దారి తప్పి ప్రవర్తిస్తే లాస్ట్కి ఆ కొడుకు తల్లిదండ్రులు పోయిన తర్వాత వాడు బతకలేక చనిపోయాడు చూడు, అదే పరిస్థితి. చాలామంది పరిస్థితి అలాగే అవుతుంది. కొంచెం ఆలోచన చేయండి, పెద్దల మాట వినండి. తండ్రి ఎవరు మేలు కోరతాడు, తండ్రి ఎందుకు చెప్తున్నాడు, ఇది విధంగానే ఆలోచన చేస్తే మీ జీవితాలు బాగుంటాయి. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసినా
సంపాదన పరుడు కానీ తెలిసిన మరుక్షణమే వెళ్ళిపోతాడు. ఒక ప్రబుద్ధుడు కొడుకు పని లేకపోయినా పెళ్లి చేశాడు, కాపురం నిలబడిందా? కానీ ఇతనేం చేశాడు, వీడికి పెళ్లి చేసినా తలకాయ నొప్పిని పెళ్లి చేయకుండా వదిలేశాడు. ఇంకా తనకు ఇంకొక జీవితం నాశనం కాకుండా బాగుపడిపోయిందిగా. వీడి పనికి మాలినోడికి పెళ్లి చేసినా ఇంకొక అమ్మాయి జీవితం పాడైపోయేది కదా. కానీ ఇతను ఈ తండ్రి చేసింది ఏంటంటే, వీడి వెధవాన్ని అర్థమైపోయింది, ఇది చెడు మొక్క, ఇది విషపు మొక్క అని అర్థమైపోయి ఇక దాన్ని నీళ్లు పెట్టి మాపేసాడు. ఇది కథలో నీతి. గమనించండి, తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని మీరు అనుకుంటారు, కానీ ఫైనల్గా మోసపోయేది మీరే. చెట్టు మీద కూర్చొని కొమ్మను ఎరుక్కోవద్దు. ఇది ఈ కథ యొక్క వృత్తాంతం, అర్థం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.